ఈ మాట్లాడే వాగుడు వాళ్ళు ఆయన హీరోలు అందరూ పక్కన పడుకుంటే అయ్యారా, సౌందర్యని నేను ఇంట్రడ్యూస్ చేశా, సౌందర్య పక్కన పడుకుంటే ఇంట్రడ్యూస్ చేశాను, రమ్యకృష్ణ పక్క ఆయన ఒక షో మా సీనియర్ నటుడి యొక్క మేనకోడలు సౌందర్య మరి నేను తీసుకొచ్చాను. ఏం కాదే సక్సెస్ఫుల్ సక్సెస్ అయిపోయితే పక్కన పడుకుంటే సక్సెస్ అయ్యే పక్కన ఈ చిల్లర మాటలు. సరే నీకు టాలెంట్ లేకపోతే నీ ముఖానికి నువ్వు అద్దంలో చూసుకుని నువ్వు హీరోయిన్ అనుకుంటుంది ప్రతి అమ్మాయి. అమ్మాయిలనే కాదు సార్, నేను మాట్లాడేది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎన్ని వాళ్ళ ఫేమస్ చేయడానికి వాళ్ళ లైవ్ లో తెచ్చుకోవడానికి. త్రివిక్రమ్ మీద ఒక అమ్మాయి చేస్తూ ఉంటుంది, 6 నెలలకు ఒకసారి టప్పని నిద్ర మెలకు వచ్చినప్పుడు గమ్ముకుని అంటూ ఉంటుంది, ఈ కంప్లైంట్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఆన్సర్ లేదు. ఊనే అప్పటికప్పుడు తను లైన్లో సినిమాలు లేవు, కెరియర్ లేదు, కానీ అప్పుడప్పుడు మా జనాల్లో ఉండాలి కనుక ఇలా ఏదో మా ఫామ్లో ఉన్న డైరెక్టర్ మీద నన్ను చేశాడు. సాక్ష్యాలు చెప్పమ్మా, కంప్లైంట్ ఇవ్వంటే ఇంతవరకు ఇవ్వాలి, కానీ 2 సంవత్సరాలుగా 6 నెలలకు ఒకసారి లెగిసి అప్పుడు నిద్ర లేచినట్టు గమ్ముకుని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ పిచ్చి.